సో తెలంగాణలో కాంగ్రెస్ 1000% నమ్మకంతో ఓట్లు వేయించినాము. ఇప్పుడు నడుస్తున్న పాలన ఎవరిది? మీరు ముక్కుసోటిగా చెప్పండి. చంద్రబాబు అదే బ్రదర్, ఇప్పుడు ఎంతసేపు ఏమంటారు, నువ్వు బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నామో ఏది కావాలని ఏమంటారు అదొక కాంప్లికేటెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు కావచ్చు, కానీ బట్ ఏది నడుస్తున్న పాలన ఎవరిది? మీరు ముక్కుసూటిగా చెప్పండి. 100% చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ప్రభుత్వం నడుస్తుంది. మీరు కాదంటారు కావచ్చు. 100% తెలంగాణలో రెడ్డి పాలన నడుస్తుంది. బీజేపీ చంద్రబాబు నాయుడు గారి కనుసన్నుల్లో తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది కాదంటారా? నేను క్లియర్గా చెప్పిన, నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పిన. ఓకే, ఒక రేవంత్ రెడ్డి అనట ఆయన ఏది ఆయనకు బీజేపీ టీడీపీ కానీ ఒక ఎంతో కొంత గతంలో వాళ్ళతో పనిచేసిన ఇది ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. కాంగ్రెస్ కు ఒక హైకమాండ్ ఉంది. కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్తే కాంగ్రెస్ కి ఓట్లు పడలేదు. ఒక వెంకటరెడ్డి చెప్తే నల్గొండలో ఓట్లు పడ్డాయేమో, ఒక ఉత్తమ్ రెడ్డి చెప్తే నల్గొండలో ఓట్లు పడ్డాయేమో, ఒక పొంగులేడి చెప్తే ఖమ్మంలో ఓట్లు పడ్డాయేమో. అర్థమైందా? అట్లా ప్రతి లోకల్ లీడర్స్ చాలా బలంగా ఉన్నారు. వాళ్ళ అనుమతి లేకుండా ముఖ్యమంత్రి అని చెప్పేట ఆయన వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ నియోజకవర్గానికి రాలేడు. అర్థమైందా? సో కాబట్టి కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ. ఒక 75 సంవత్సరాల పరిపాలనలో అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కి అనేక బలం ఉంది తెలంగాణలో. ఓకే, సో కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈయన వద్దంటే ఆగది, ఈయన ఇది కాదు. ఈయన చెప్తే ఎట్లా అవుతుంది? కాంగ్రెస్ లో ఇప్పుడు సెంట్రల్ కమాండ్ ఏదైతే ఉందో హైకమాండ్, వాళ్ళ ఇండివిజువల్ నాయకులతో మాట్లాడరా? ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ హైకమాండ్ పంపియదా? ఎవరికి ఏ పదవులు కావాలన్నా కాంగ్రెస్ హైకమాండ్ చెప్తూ వస్తున్నాయా, రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నాయా? సో రేవంత్ రెడ్డి ఒక్కటి నిర్ణయం చేసే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇలా జగన్ అంటే ఒక పార్టీ పెట్టుకున్నాడు. జగన్ నిర్ణయించిందే ఫైనల్. వైసీపీలో, టీడీపీలో చంద్రబాబు నాయుడు నిర్ణయించిందే ఫైనల్. బీఆర్ఎస్ లో కేసీఆర్ నిర్ణయించిందే ఫైనల్. అవి నాన్ డెమోక్రాటిక్ పార్టీస్. అది ప్రజాస్వామ్యం లేని పార్టీలు, నియంత్రణ పార్టీలు. ఒక వ్యక్తి ఒక కంపెనీ పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టిందే జాతీయవాదులు. కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఆనాడు లేదు, ఈనాడు లేదు. ఈవెన్ మీరు యూపీఏ 1లో తీయండి, యూపీఏ 2లో తీయండి, కాంగ్రెస్ కు ప్రతిసారి ఒక వర్కింగ్ కమిటీలు, ప్రతి కమిటీ ఉంటుంది. సమిష్టి నిర్ణయాలే ఉంటాయి, కానీ ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ లో ఆనాడు లేవు, ఈనాడు లేవు. సో కాబట్టి కాంగ్రెస్ కి చెప్పు బ్రదర్, రేవంత్ రెడ్డి చెప్తేనే ఫైనల్ నిర్ణయం అయ్యేటట్టుగా కాంగ్రెస్ లో ఉన్నదా? ఆ రోజైనా, ఈ రోజైనా, ఏ రోజైనా ఉంటుందా? మీరు ఏ డెసిషన్ మేకింగ్ అయినా హైకమాండ్ పర్మిషన్ లేకుండా టికెట్లు వస్తున్నాయా, మంత్రి పదవులు వస్తున్నాయా, లేకపోతే ప్రాజెక్టులు అప్రూవ్ అవుతున్నాయా, ఏం జరుగుతుంది? మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఫైనల్ చేస్తాడు? చేయలేడు. ఓ 2% దోసుకుంటాడేమో, 2% ఒకరిద్దరు తనకు భజన వాడలకు పదవులు ఇచ్చుకుంటాడు కావచ్చు. కానీ స్టిల్ బెటర్ దాన్ బీజేపీ బీఆర్ఎస్ కదా, అవునా కాదా? సో ఆలోచించు. ఇప్పుడు ఆధారాలతో మాట్లాడితే అర్థం ఉంది. సో ఇలా బీజేపీ పాలిత రాష్ట్రంలో సన్న బియ్యమే లేదు, ఇస్తలేరు. బీఆర్ఎస్ ఇవ్వలేదు. మరి ఇలా రేవంత్ రెడ్డి ఆయన సొంతంగానే ఇస్తున్నాడా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదా అది? కాబట్టి రేవంత్ రెడ్డి అనుకుంటే పీకేది ఏమీ లేదు. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు భక్తుడైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోని నిర్ణయం చేసుకునే స్థానంలో లేడు. ఆయన చెప్పింది ఫైనల్ కాదు. కాబట్టి సమిష్టి నిర్ణయాలే జరుగుతాయి, ఆ విధంగానే జరుగుతున్నాయి. జరగకపోతే ప్రశ్నిస్తాం కదా. అయినా సరే బీజేపీ బీఆర్ఎస్ కంటే టీడీపీ కంటే 1000 రెట్లు అయ్యాం కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ రంగం అన్న తీసుకో, విత్ డేటా మాట్లాడదాం. బీఆర్ఎస్ లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, కాంగ్రెస్ లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, బీఆర్ఎస్ లో లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఉందా, ఇప్పుడు ఉందా, ప్రతి అంశంలో మనం చర్చ పెడదాం. మీరు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భక్తుడైనా, ఆంధ్రలకు సంకనాకినా, స్టిల్ బీజేపీ బీఆర్ఎస్ కంటే 100 రెట్లు. ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసేస్తే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది. మరి బీజేపీ టీడీపీ సంకనాకుంటలేరు ఒకరిదొకరు. ప్రభుత్వాలు ఏర్పడ్డది కదా వాళ్ళు, కూటమి ప్రభుత్వం, అవునా కాదా? బీఆర్ఎస్ ఇక్కడ ఏ చిల్లర దోసుకున్నా ఆడ కేంద్రంలో ఇచ్చేసి వచ్చిందా లేదా?
బీజేపీ తెచ్చిన ఏ బిల్లునైనా బీఆర్ఎస్ వ్యతిరేకించిందా? మరి దాంతో పోలిస్తే కాంగ్రెస్ ఏడే చేస్తుందిరా అయ్యా బీజేపీకి? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సంకనాకినా మోడీ సంకనాకినా ఇలా రాష్ట్రంలో వచ్చే నిధులు తీసుకొని మోడీకి ఇస్తలేరు కదా, బీఆర్ఎస్ ఇచ్చినట్టు. మోడీ తెచ్చిన చట్టానికి బ్లైండ్గా సపోర్ట్ చేస్తలేరు కదా. ప్లస్ వాళ్ళు చేయనటువంటి అనేక పథకాలను కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కానీ ఇవ్వని హామీలను కానీ నెరవేరుస్తుంది కదా. సో కాబట్టి ఒక్క రేవంత్ రెడ్డి బీజేపీ టీడీపీ ఇంకోటి సంఖ్య ఒరిగేది ఏం లేదు ఇక్కడ. స్టిల్ బీఆర్ఎస్ అట్లనే సంఖ్య నాకింది, అట్లనే ఉన్నది. ఈ టీడీపీ ఉన్నది. అయినా సరే కాంగ్రెస్ 1000 రెట్లు నయంగా ఉన్నది. రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు. సింపుల్. రెడ్డిల పాలన అంటే నాకు అర్థం కాదు బ్రదర్. ఇప్పుడు ఊర్లలో భూస్వాములు ఈ రాష్ట్ర కూటల నుంచి వచ్చింది. ఈ భూమి ఉన్నోళ్ళు, ఈ పైసలు ఉన్నోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు. సో ఉన్నప్పుడు ఆ ఊర్లో ఇప్పుడు ఒక బహిరంగ సభ పెడతాం. 2 కోట్లు 3 కోట్లు కావాలి. సో మరి ఒక శాలాయన్నో, ఒక శాఖలాయన్నో, ఒక మంగళాయన్నో, ఒక మాదిగాయన్నో ఆయన సొంత పార్టీ పెట్టుకొని కూడొద్దు అన్నాడు, ఇండిపెండెంట్ గా పోటీ చేయంగా కూడొద్దు అన్నాడు, అతన్ని ఇంకా రాజ్యాధికారంగా రాంగవడద్దు అన్నాడు. రెడ్డిలు ఆపుతలేరు కదా. మన భారత రాజ్యాంగం ఇప్పుడు అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి రిపబ్లికన్, ఒక డెమోక్రాటిక్. 3వ పార్టీ కొత్తది పెట్టుకోవచ్చు, ఎవరికి దమ్ము లేదు పెట్టుకుంటలేరు. కానీ మన దగ్గర అయితే ప్రతి ఒక్కడు పార్టీ పెట్టుకున్నాడు కదా. ఈ పార్టీ పెట్టుకో శాతగానోడు ఇండిపెండెంట్ పోటీ చేసిండు కదా. ఇవాళ బీఎస్పీ ఒక ఆయన సిర్పూర్లో టికెట్ రాకపోతే బీఎస్పీ తరఫున పోటీ చేసిండు, గెలిచినాక మళ్ళీ బీఆర్ఎస్ పోయిండు. ఆయన పేరు మర్చిపోతున్నాయి. సిర్పూర్లో ఆంధ్ర కాంట్రాక్టర్. సో ఇట్లా నీకు ఇప్పుడు ఎవడాపుతున్నా నేను రెడ్డిల పాలన అంటున్నాను. రెడ్డి వాడు ఖర్చు పెట్టుకుంటుండు, వాడు ప్రజలు పైసలు తీసుకోనో లేకపోతే వాడు మంచి చెడు పట్టించుకుంటేనో ఊరు సాగుకు వస్తేనో ఇంకో మంచికో చెడుకో వాడు ఆపత్తికి ఉంటేనో వానికి ఓటేస్తున్నారు. నువ్వు కూడా అట్లా వాళ్ళ లెక్క చేసి నువ్వు వాళ్ళ ప్రజల యొక్క నమ్మకాన్ని చూరకొని నువ్వు గెలవంగా నువ్వు పోటీ చేయంగా ఎవడు ఆపుతున్నాడు? ఏ రెడ్డి ఆయన ఆపుతున్నాడా, ఇంకోటి ఆపుతున్నాడా? ఇక మాకు శాత కాదు, మేము నీతో గెలిచే శక్తి లేదు, మాకు పైసలు వంచే శక్తి లేదు, కాబట్టి మాకు రిజర్వేషన్ ఇవ్వని నెత్తి నోరు కొట్టుకుంటే అంబేద్కర్ అందరు కొట్లాడుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి ఆ నియోజకవర్గం 2 పోటీ చేసేటోళ్ళు ఆ దళితులో లేకపోతే గిరిజనులో ఉంటారు కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు. మళ్ళీ అది ఎత్తేస్తే మరి వీళ్ళతోటి పోటీ చేసే శక్తి లేదు కాబట్టి గెలవరు. అయితే నాకు శక్తి లేదు, నాకు ఎస్సీ ఎస్టీ లెక్క నాకు కూడా రిజర్వేషన్ ఇవ్వని, బీసీ రిజర్వేషన్ మోడీతో పెట్టించుకుంటా అట్లా రిజర్వేషన్ తెచ్చుకుంటా ఆ నియోజకవర్గంలో అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తాడు బీసీ కాబట్టి బీసీ గెలుస్తాడంటే ఎవడు ఆపుతాడు? కాంగ్రెస్ ఆపుతలేదు. ఓకే, మోడీతో కొట్లాడి పెట్టించుకోండి. లేదు నేను సొంత పార్టీ పెట్టుకుంటా లేకపోతే ఇండిపెండెంట్ పోటీ చేస్తా అంటే కాంగ్రెస్ ఆపుతలేదు. ప్రజల నమ్మకాన్ని చూరగొన్నోడు, పైసలు ఖర్చు పెట్టినోడు, వాళ్ళ మంచి చెడు పట్టించుకున్నోడు, వాడు రెడ్డి అయినా ఇంకోడైనా వాడు ఓటేస్తున్నారు, గెలుస్తున్నారు. మీరు అట్లాంటప్పుడు వాడు రెడ్డి రాజ్యం అంటే వాడు ప్రజలకు ఏం కావాలనేది వాడు కనిపెడుతున్నాడు. ఇప్పుడు వాని పొలంలో నీకు పని ఇచ్చి వానికి ఒకసారి చెప్తున్నాను, నాకు ఎవరు వాళ్ళ పొలం ఊర్లో వాళ్ళ పొలం చూసుకుంటారు, మాదిగోళ్ళు ఉన్నారు, వాళ్ళ జీతగాళ్ళు. ఓకే, సో ఈ సారు పోతాడు కదా అప్పుడప్పుడు. ఈ సారు పోయినప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఊర్లలో ఇట్లా మాట్లాడతారు, ఏంది పోయింది రాందే. సో ఎప్పుడైనా మాట్లాడకపోతే అట్లా ఆ భాషలో తిట్టినట్టు మాట్లాడకపోతే ఇవాళ సార్కి నా మీద ఎందుకు కోపం ఉంది అని ఆ మాదిగా అడుగుతుందంట. ఆ తిట్టినప్పుడు సమ్మగా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా ఈ పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రేమ ఆప్యాయత ఉన్నది వాళ్ళకి, వాళ్ళ మంచి చెడు పట్టించుకుని. నా కులం అన్నోడు ఎవడు మందకృష్ణ కానీ విశారదన్ కానీ ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కానీ కులం పేరు చెప్పి ఓట్లు అడిగి ఈ యొక్క మల్లిగాడు ఎల్లిగాడు కానీ కులం పేరు చెప్పి నాకు ఓట్లు కావాలని అడుగుతారు తప్ప నా కులం వాని చేతులకి వెళ్ళి 1 పైసా తీయడు, ఒక్క మంచి చెడు పట్టించుకోడు. ఓ సావుకు రాడు, మంచికి రాడు, చెడుకు రాడు. మళ్ళీ ఆ రెడ్డి సాబు వస్తాడు, అదే ఊర్లో ఉంటాడు, అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎత్తుతాడు. కాబట్టి వాని మంచి చెడు పట్టించుకుంటాడు కాబట్టి వాని కోటేస్తున్నారు. కాబట్టి వాని కులం తోకని పట్టేస్తలేరు వాళ్ళు. సో కాబట్టి అది అనాదిగా వచ్చింది. ఆ సంపద వాళ్ళకి సృష్టించడం, సంపాదించడం తెలుసు, ఖర్చు పెట్టడం తెలుసు. కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. వీడు మల్లిగాడు పోయి ఎంత నెత్తినోరు కొట్టుకున్నా 3,000 ఓట్లు రాలే. హుజూర్ నగర్లో ఎన్ని వచ్చినాయి? మన ఆ రెడ్డి సంఖ్య నాకితేనే మొన్న ఎమ్మెల్సీ అయిండు. మళ్ళీ ఇప్పుడు లంగ కథలు పడుతున్నాడు. అయినా సరే ఎవడు ఆపుతలేడు రా అయ్యా. వాడు బీసీ రాజ్యాధికార పార్టీ అని ఇంకో పార్టీ పెట్టుకున్నా ఎవడు ఆపుతలేడు. ఓకే,
సో అది అట్లనే వాడు ఇండిపెండెంట్ పోటీ చేసినా వాడు ఆపుతలేడు. గెలువు, పైసలు ఖర్చు పెడతావా, వాళ్ళ కాళ్ళు మొక్కుతావా, ఏం చేస్తావా, ఓట్లు వేయించుకో, గెలువు. మేము ఎందుకు ఆపుతున్నాం? కాబట్టి వాడు కష్టపడి వాడు ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొని వాడు గెలిస్తే వాడు రెడ్డివాడు అని తిడితే ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గెలిచేటోనికి టికెట్ ఇస్తారు, వాడు బీఎస్పీ అయినా టీడీపీ అయినా ఇంకో పార్టీ అయినా ఆ ఊర్లో ఆ నియోజకవర్గంలో ఎవరికి గెలిచే సత్తా ఉందో వానికి ఇస్తారు. వాడు ఈ కులం కాబట్టి టికెట్ ఇయ్యరు. నేను సొంతంగా పార్టీ పెట్టినా, బీసీ అన్నా, షాలోడ పార్టీ అన్నా, ఇంకో పార్టీ పెట్టినా, ఎవడు గెలిచే శక్తి ఉంది, ఎవడు 4 పైసలు ఖర్చు పెట్టుకుంటే ఆయనకే ఇస్తా, ఏ కులమైనా సరే అన్నప్పుడు. ఆ ఊర్లో ఆ నియోజకవర్గంలో చూస్తే ఎక్కువ మంది ఎవడున్నాడు? గ్రామీణ ప్రాంతాలు రెడ్డిలే ఉన్నారు. మరి రెడ్డిలకే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి గెలిచే శక్తి ఉన్నది. గెలవకపోతే మరి ప్రభుత్వం ఏర్పాటు చేయలేము, ఈ చిన్న చిన్న మార్పులు కూడా చేయలేము. అవునా కాదా? ఇప్పుడు ఆడవాడో సిబిఐ డైరెక్టర్ అని ఉన్నాడు, ఆడవాడో పార్టీ పెట్టిండు, వాడు కూడా గెలవడా? వాడెవడో అడ్డిమారి గుడ్డి దెబ్బలో కుక్కటిపల్లిలో ఒకటి గెలిచిండు, జయప్రకాష్ నారాయణ. మళ్ళీ గెలుస్తాడా? ఇక వాడే పార్టీ అధ్యక్షుడు గెలకపోయినా ఇక వాడు చెప్తే ఇంకో ఎంతమంది కోట్లు పడతాయి? విశారదన్ వాడు గెలుస్తాడా? వాడు చెప్తే ఎంతమంది కోట్లు పడతాయి? మళ్ళీ కానీ గెలువని పోని. సో కాబట్టి మనకు శాతగాక వారి మీద ఏడిస్తే ఏమొస్తుంది? అయితే వాళ్ళ లెక్క ధనవంతులు కండి. అది అడ్డదార మంచిదార ఎట్లా సంపాదిస్తారో సంపాదించుర్రి, వాళ్ళ లెక్క సంపాదించుర్రి, వాళ్ళ లెక్క ఖర్చు పెట్టుర్రి, ప్రజల నమ్మకాన్ని చూరగొనుర్రి, గెలువుర్రి. సొంత పార్టీ పెట్టుకుని గెలుస్తారా, ఇండిపెండెంట్ గెలుస్తారా, గెలువు. నువ్వు ఆ నియోజకవర్గం గెలిచేస్తాయి ఉంటే వాడే వచ్చి నీతో డీల్ చేసుకుంటాడు, లేకపోతే నీకే మద్దతు ఇస్తాడు. మనకి శాత కాకపోయే మోడీతోటి కొట్లాడి బీసీ రిజర్వేషన్ పెట్టించుకోరా, కులగన్న చేయమనరా, జనగన్న చేయమనరా. వీడు రెడ్డి అయినా కులగన్న చేస్తే మళ్ళీ వాడు రెడ్డి అని వాడిని తిట్టవాడు. అంటే మనం చెయ్యము, చేస్టోర్ మీద దుమ్ము వేస్తే పోతాం. ఇదేమి సంస్కారం? అంటే ఎవ్వడు చేయొద్దు, సంక నాకాలే. మనం ఆలోచించండి మిత్రులారా.